లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ప్రాస్టిట్యూట్, సెక్స్ వర్కర్ ఈ పదాలని మనం ఎక్కువగా ఆడవాళ్ల వరకే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మేల్ ప్రాస్టిట్యూట్స్ సంఖ్య కూడా పెరిగిపోతుంది. మనకు తెలియకుండానే ఆ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. దీనివల్ల అనేక కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల జీవితాలైతే రోడ్డున పడుతున్నాయి. పోలీసుల వరకు, కోర్టుల వరకు వస్తున్న కేసులు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. అసలు పిల్లల జీవితాల మీద ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ కావచ్చు, ఇల్లిసిట్ అఫైర్స్ అనేవి ఎంతో ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్టా గారు ఉన్నారు. ఆవిడ దగ్గరికి ఎన్నో కేసెస్ వస్తున్నాయి. తను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గరికి ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ కి సంబంధించి అనేక రకాలైన కేసులతో లక్ష్మీ కట్ట గారు ఈరోజు మన స్టూడియోకి రావడం అనేది జరిగింది. ఆవిడతో మాట్లాడి మన చుట్టూ జరుగుతున్న ఒక చీకటి బాగోతాల గురించి తెలుసుకుందాం. ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ గురించి చట్టాలు ఏం చెబుతున్నాయి, అసలు కుటుంబాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనేది మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. లక్ష్మి గారు, మనం ఎన్నో చూస్తూ ఉన్నాం మన చుట్టూ జరుగుతున్న కుటుంబాల్లో జరుగుతున్న వాటిని. అయితే మీ దగ్గరికి ఈ మధ్య ఒక కేసు వచ్చింది కదా, ముందు ఆ కేసుతో స్టార్ట్ చేద్దాం. ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు కుటుంబాల మీద, పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు అనేది. మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చెప్పడానికి అసహ్యం వేస్తుంది, వినడానికి అసహ్యం వేస్తుంది. అలా అని పబ్లిక్ అవేర్నెస్ తీసుకురాకుండా అయితే మనం ఉండలేము. మేబీ ఈ సబ్జెక్ట్ చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఎందుకు చెప్పాలి అని మనం అనుకుంటున్నది అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే కనుక, అందరూ అర్థం చేసుకుంటే కనుక, మగవాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ అంటే అలా ఎంబీఏలు, ఎంసీఏలు, డిగ్రీలు చదివించి సిటీస్కి వచ్చి ఏదో జాబ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, మాకు డబ్బులు ఇస్తున్నారని చాలా మంది అంటే ఇలాంటి దాంట్లోకి పెడదాం తక్కుతున్న అబ్బాయిల తల్లిదండ్రులు చాలా అంటే తెలియక, మా వాడ హైదరాబాద్ సిటీ వెళ్ళాడు, జాబ్ చేస్తున్నాడు, మాకేదో హెల్ప్ చేస్తున్నాడు అనేసి పాపం సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యామ్. కానీ ఈ మధ్యన కాలంలో చూస్తుంటే కొన్ని కేసెస్లో అమ్మాయిలు కూడా ఎట్లా అంటే, కొన్ని కేసెస్ వస్తుంటే మనము రిలేషన్షిప్ అని అనుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే, నీతో నేను రిలేషన్లో ఉన్నాను కదా, నాకు ఇంత ఇవ్వాలి, వచ్చినప్పుడు ఇంత ఇవ్వాలి అని వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు ఒక టైప్ అయితే, కొన్ని యాప్స్లో కూడా వాళ్ళు వాళ్ళు ఎన్రోల్ అయ్యేసేసి వాళ్ళు చేస్తున్నారని కూడా ఈ మధ్య కాలంలో మనం న్యూస్లో అన్నిటిలో చూసాం అనమాట. సో అది చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది అంటే, ఇప్పుడు ఎప్పుడు కూడా విమెన్కి సంబంధించింది, విక్టిమ్స్కి సంబంధించింది, వాళ్ళ హెల్త్ పాయింట్లో కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ, వాళ్ళు ఏజ్ అయిపోయాక వాళ్ళు ఉండే అంటే వాళ్ళు సమాజం చూసే దృష్టి కానీ, వాళ్ళ పిల్లల మీద ఏ విధమైన ఇంపాక్ట్ అవుతుంది, ఇవన్నీ చాలాసార్లు మనము డిస్కస్ చేసుకుంటాము. చాలా ఏళ్ల తరబడి దీని మీద ఎన్నో ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. సో చాలా అవేర్నెస్ వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా వస్తున్న ఈ ట్రెండ్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఒక బాధ్యత గల ప్రొఫెషన్లో ఉన్న ఒక అడ్వకేట్ కానీ, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే మీడియాస్ కానీ, కొన్ని ఎంత చెప్పడానికి కూడా మనము లేని చీకటి కోణంలో, అంటే యాప్స్లో కూడా కొన్ని జరుగుతున్నాయి. సో నేను ఈ మధ్యకాలంలో కొన్ని చూసిన కేసెస్లో అయితే మనము ఓపెన్గా చెప్పలేం. కానీ ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఈ అమ్మాయిని లైఫ్లో వచ్చావు, నువ్వు ఈ అమ్మాయితో అఫైర్లో ఉండి నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి అనేసి తెలుసుకుంటే అమ్మాయి ఏం చెప్తుంది, ఇలా చేస్తున్నాడు, నేను ఏదో జాబ్ చేస్తున్నాడు అని. అలా విషయం బయటకు రావడం వల్ల ఏంటంటే, ఆమె వల్ల ఎన్నో విషయాలు మనకి అంటే అబ్బాయితో రిలేషన్ ఉండి, ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కానీ, తను చేసే వర్క్ని బట్టి కానీ అలా తెలుస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే, అది చాలా ప్రమాదకరమైన కల్చర్కి మనం చూస్తున్నాము, ఇంకా బయటకు రావట్లేదని అనిపిస్తుంది. సో ఇదేంటంటే అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని పిల్లల్ని అంటే సిటీస్కి
ఉద్యోగాల కోసం పంపిస్తున్న వాళ్ళు చాలా మంది, అంటే మనం ఒక 2% అనుకోవచ్చు మ్యామ్, అయితే 1% అనుకోవచ్చు, లేకపోతే 1% అయితే ఉన్నారు. సో ఇట్లా మనం ఏంటంటే దాని అవేర్నెస్ తీసుకురావడము, తల్లిదండ్రులు తెలుసుకోవడం, అలాగే అబ్బాయిలు ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది లేడీస్ది తీసి పక్కన పెడితే ఇప్పుడు ఎవరు చేసినా తప్పే. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని కుటుంబాలు కూడా, కొంతమంది మహిళలు అఫైర్స్ లాంటివి పెట్టుకొని ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ వల్ల కుటుంబాలు కూడా చాలా నలిగిపోతున్నాయి. పిల్లలు కూడా తెలిసి తెలియని వయసులో ఏవేవో చూడాల్సి రావడం, తల్లిదండ్రులు ఇలా మిగిలిపోవడం, మీ వరకు కేసులు రావడం, అలాంటి కేసులు ఏమైనా ఇప్పుడు మీ దగ్గరకు యాక్చువల్లీ వచ్చాయండి? ఇప్పుడు ఒక అక్రమ సంబంధం అంటే ఎక్సెప్ట్ మ్యారిటల్ సెక్సువల్ రిలేషన్ ఏదైనా కూడా ఏంటంటే ఒక అక్రమ సంబంధం అని అనేవాళ్ళు. అది ఏ పరిస్థితుల్లో ఆ లేడీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అనేది సమాజము కూడా, అంటే ఒక విడో కానీ, ఒక డైవర్సీ కానీ, లేకపోతే ఒక హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేకపోతే ఇదే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఏదో ఎవరితో ఒకరికి రిలేషన్లో ఉండి ఆమె లైఫ్ సాగించేదాన్ని అలా పక్కన పెట్టేస్తే అది పాతకాలంలో ఉండేది. అంటే ఎవరో అక్రమ సంబంధం ఉంది అనేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాంటెడ్లీ లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం అక్రమ సంబంధాలు మొదలవుతున్నాయి. ఆ అక్రమ సంబంధం కాస్త ఏమైతుందంటే అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా వస్తే మళ్ళీ వేరే ఒకటి, అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో, కోపంలో, బాధలో ఇది ఒకటి చేస్తే తప్పేంటి, రెండో చేస్తే తప్పేంటి, మూడో చేస్తే తప్పేంటి అనేదాన్ని అంటే అనొచ్చు. అక్రమ సంబంధాల్లో కేటగిరీస్ ఉంటాయా అని చెప్పేసేసి డెఫినెట్ గా ఉండే. అంటే పాతకాలంలో జనరేషన్ పెట్టుకుంటూ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాస్టిట్యూషన్ కూడా పరిస్థితుల ప్రభావం వల్ల చేసేవారు. కమ్యూనిటీ బేస్ లో దేవదాసి సిస్టమ్ అక్కడితోనే ఆగిపోయింది. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అలా అంటే పావర్టీ కానీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మోసపోవడం కానీ చెప్పేది. ఇప్పుడు వాంటెడ్లీ తెలిసి చేస్తున్నారు, మేల్ గానీ ఫిమేల్ గానీ తెలిసి దేర్ అంటే ఈజీ ఎర్నింగ్ కోసం. ఇప్పుడు చూడండి మేల్ ప్రాస్టిట్యూషన్ ఎందుకు స్టార్ట్ అయింది? ఒక ఉద్యోగం చేస్తే 15,000, 20,000, ఇంజనీరింగ్ స్టూడెంట్ కి 15,000, 10,000 జీతం, MBA చేసిన వాళ్ళకి 10,000, 10,000. వాళ్ళు చెప్పేది అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. అంటే తిరుగుతున్నారు, లవ్ పేరు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మేము ఇది చేస్తే తప్పేంటి అని అంటారు. సో ఈ కేసులాస్ లో కూడా వస్తే ఏమైతుందంటే వాళ్ళ ఫ్యామిలీ మీద, హెల్త్ మీద, సామాజిక పరిస్థితుల మీద, పిల్లల మీద చాలా విపరీతమైన బలమైన కారణాల్లో ఇంపాక్ట్ అయితే వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యూచర్ డెఫినెట్ గా నాశనం అయితే ఉంటుంది. ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ బిజినెస్ అనేది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ బిజినెస్ మరీ ఎక్కువగా పెరిగిపోయింది. సిటీస్ లో అయితే మేల్ ప్రాస్టిట్యూట్స్ అనేది వాళ్ళు, కొంతమంది మగవాళ్ళు దీన్ని ఒక ఉద్యోగంగా, ఉపాధిగా మార్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక MBA చదివితేనో, లేదంటే ఇంకేదైనా PG చేస్తే వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఇలా మేల్ ప్రాస్టిట్యూట్స్ గా కొన్ని యాప్ లో వాళ్ళ పేర్లని వాళ్ళు చేసేసుకొని, అందులో రిజిస్టర్ చేసేసుకొని, ఇలాగా కొంతమంది మహిళల దగ్గరికి వెళ్ళి దాన్ని ఒక సంపాదన మార్గంగా చేసుకుంటున్నారు. ఇలాగా దానివల్ల ఏంటంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. అలా లక్ష్మి గారి దగ్గరికి ఇప్పటికే అనేక కేసులు వచ్చాయి. అంటే ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ అనే వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ని ఇలా కుటుంబాలకి ఆపాదించడం వల్ల అనేక జీవితాలు అనేది నష్టపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మహిళలు అనే వాళ్ళు కీలక పాత్రధారులు కదా. ఒక పెళ్లిలో మోసపోయినా, ప్రేమలో మోసపోయినా, లేకపోతే ఒక స్నేహంలో మోసపోయినా, స్నేహం అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా మేమిద్దరం స్నేహితులం, మేము కలిసి ఉన్నామని, ఒక మేల్ ప్రాస్టిట్యూషన్ లో కానీ, ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ లో కానీ ఎప్పుడు విక్టిమ్ అనేది లేడు అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతీయటం కోసం కానీ, బీయింగ్ మన ఇద్దరం కూడా విమెన్స్, మనము మన వాళ్ళ కోసం బాధపడి ఈ టాపిక్ అనేది చేయడం జరుగుతుంది తప్పిస్తే ఎవరు మనోభావాలని దెబ్బతీయడం కోసం కానీ, ఏదో ఒక బూత్ సబ్జెక్ట్ లా తీసుకోవాల్సిన అవసరం కానీ ఎవరికి లేదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా విమెనే విక్టిమ్ అవుతుంది. సో ఈ టాపిక్ మనం ఎన్నుకోవడానికి, దీన్ని చెప్పడానికి నేను ఇష్టపడడానికి కారణం ఏంటంటే నేను చాలా విన్నాను, విని లిటరల్లీ
చాలా బాధ అనిపిస్తుంది యాజ్ ఎ విమెన్, సోషల్ రిలేటెడ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి. వాళ్ళే నష్టపోతారు. ఇప్పుడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని పిలుచుకుంటే వాళ్ళకి ఎంత మందితో రిలేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటారు, అందరూ ఒకేలా ఉంటారా? సో ఆ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అది తెలియకుండా ఎలా ఉంటుంది. సో వాళ్ళే కొన్ని రోజులకి డిప్రెస్ అయిపోతారు, వాళ్ళు హ్యాబిచువల్ గా తయారైపోతుంటది. ఎప్పుడు కూడా ఇలాంటి చెడు అలవాట్లకి తయారైన వాళ్ళు ఒక 40-45 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు హెల్త్ కోఆపరేట్ చేసే వరకు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. దానివల్ల ఏంటంటే ఆర్థికంగా కూడా నష్టపోతారు, ఫ్యామిలీని కూడా నష్టపరుస్తారు. సో అది పిల్లలకు ఎప్పుడో ఒక రోజు తెలుస్తుంది, ఫ్యామిలీకి తెలుస్తుంది. క్షణికమైన సుఖాల కోసము, క్షణికమైన ఎంజాయ్మెంట్ అంటే ఏదో చేసేయాలి, ఏదో సంపాదించాలి అంటే ఐడియల్ గా ఉండడము, దాని గురించి ఆలోచించడము, మనిషికి ఒక జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం, పిల్లల్ని కన్నాం కదా వాళ్ళకి ఏంటి లైఫ్ అని ఆలోచించకపోవడం, ఏదో వంట చేసి అక్కడ పెట్టేయడం, లేకపోతే ఏదో కొంచెం వాళ్ళ పనులు చేసేయడం, మొబైల్ పట్టుకోవడం, ఆ మొబైల్లో చెదారం అంతా చూడడం, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటంటే జనరల్ గా కొంతమంది క్లయింట్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ మాటల్లో మాట్లాడుతుంటే అసలు ఇలా మాట్లాడతారా, ఇలా ఉంటదా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మనుషులు ఒక అంటే వాళ్ళని వాళ్ళు కోల్పోతూ విచక్షణ జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనిషికి జంతువులకి డిఫరెన్స్ ఏంటంటే విచక్షణ జ్ఞానం అంటాం. అంటే ఏది మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, అది చెడనికి కూడా తెలిసి చేస్తున్నారు కాబట్టి అది చాలా బాధాకరం. అది కొంత అవగాహన పెంచుకోవాలి లేడీస్ కూడా, ఎందుకంటే అల్టిమేట్లీ నష్టపోయేది ఆడవాళ్ళమే కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలి. ఇప్పుడు ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ అంటే అదే ఎవరైనా చెడగొట్టడం అలాంటి కారణాలు ఉంటాయి, కానీ మేల్ ప్రాస్టిట్యూషన్ ని ఫిమేల్ ఎంకరేజ్ చేయడం అనేది అది చాలా ఆరోగ్యకరమైన విషయం కాదు. అది పిల్లలు, సంసారము మర్డర్స్ అయిపోతాయి, ఆర్థికంగా నష్టపోతారు, సమాజం అంటే మనల్ని ఒక విధంగా బహిష్కరిస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఎవరైతే చేస్తున్నారో పర్టికులర్ గా వాళ్ళ కోసం 1% అయి ఉండొచ్చు, లేకపోతే లక్షలో ఒకళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ ఒక్కల వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంసారాలు, ఎంతో మంది పిల్లలు పాడైపోతారని మనం చెప్తున్నాం. ఎవరో లేడీస్ అని మాట్లాడట్లేదు, ఆ చేసే 1,00,000 మందిలో ఒక్కళ్ళు చేస్తే వాళ్ళ కోసం మనం మాట్లాడుతున్నాం.